హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ వంటలు. ఈ వీడియోలో మనము మిరియాల రసం ఎలా చేయాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కొద్దిగా చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలండి అరగంట సేపు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, కొద్దిగా మెంతులు. ఏదైనా హెల్త్ కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఈ రసం బాగా ఉంటుందండి నోటికి. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 స్పూన్ పసుపు, 10 వెల్లుల్లిపాయలు. ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలండి దీన్ని. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని దానికి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని దీనికి యాడ్ చేయాలండి. నానబెట్టుకున్న నీళ్ళు కాకుండా ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకొని అవసరం లేదు, లైట్గా బురుగు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చూశారు కదా చుట్టూ ఇలా బబుల్స్ వచ్చినట్టు, ఇంతవరకు చాలండి. ఇంకా రసం దింపేసుకోవాలి. ఈ రసం జ్వరం వచ్చిన వాళ్ళకి మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. నోరు రుచించినప్పుడు బాగా తినాలనిపిస్తుందండి. ఈ రసంలో హెల్దీ రసం అండి, బాగా అరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.